హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈమేంద్రా ఇన్నిగానం అరటికాయలు చూపిస్తుంది, ఏం చేసేది ఒకటేసారి తింటుందా ఏంది అని షాక్ కాకండి. మొత్తానికైతే మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కూలిపోయిందనమాట ఈ గాలులకి. ఈ గాలులు వర్షం పడేది లేదు ఏం లేదు, కానీ గాలులు అయితే పెద్ద పెద్దగా వస్తూ ఉన్నాయి. సో ఈ గాలుల వల్ల మా అరటి చెట్టు అయితే కూలిపోయింది. సో అవైతే మక్కినాయి, బట్ కొన్ని మక్కినాయి, అవి టేస్ట్ చేసే కూడా స్వీట్గానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకటేసారి మక్కుతే కూడా మనమైతే తినలేం కదా. నేనైతే బనానా చిప్స్ అయితే చేస్తున్నాం. మనం బనానాస్ ఎప్పుడైనా తినొచ్చు, బట్ బనానా చిప్స్ అయితే తినలేం కదా, మనకి ఇక్కడ దొరకవు. కాబట్టి నేనైతే అవి ఇంట్లోనే చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట అవి. ఫస్ట్ అయితే పొట్టు తీసుకొని ఇంకా దాన్ని అయితే ఆయిల్లో ఒకదానికొకటి ఎప్పటికప్పుడే వేసి, ఇంకా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న సాల్ట్ విత్ టర్మరిక్ పౌడర్ని అయితే అందులో యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎట్లనో టేస్ట్ ఉంటుంది, సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే ట్రై చేయండి. ఎప్పుడన్నా మీకు అరటికాయలు దొరికితే మాత్రం బజ్జీలే కాకపోయినా చిప్స్ కూడా చేసుకోండి గాయ్స్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.